వెల్కమ్ టు V999 న్యూస్. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. మే 20 అఖిల భారత సమ్మె జయప్రదం చేయండి. అఖిలపక్ష కార్మిక సంఘాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు మే 20న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మికుల హక్కుల కోసం ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టడం లేదు. 2014లో ఒక్కసారి మాత్రమే లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేబర్ కాన్ఫరెన్స్ జరగలేదు. కనీస వేతనాలు ఊసులేదు. అలాగే ఇతర కార్మిక చట్టాలు ఏవి అమలు చేయట్లేదు. కానీ ఇప్పుడు 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల యొక్క జన్మతః హక్కైన సమ్మె హక్కును రద్దు చేయాలి అని చెప్పి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వర్గం సహించకూడదు. కార్మికులు అనే వాళ్ళకి కనీస వేతనం, గౌరవంగా బతికే హక్కు, అన్ని రకాలుగా జీవించే హక్కు ప్రతి కార్మికుడికి ఉంది. సంపదను సృష్టిస్తున్నది కార్మికులే. ఆ కార్మికుల యొక్క హక్కుని కాలరాసే విధంగా, వాళ్ళని బానిసలుగా చేసే విధంగా, మొత్తం కార్మిక వర్గాన్ని సంఖ్యలతో బిగించే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చారు. పని గంటలు పెంచారు. కనీస వేతనాలు ఊసలేదు. సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నారు. ఆ పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొడితే అడిగే దిక్కు లేదు. ఇంతకు ముందు పిఎఫ్ ఈఎస్ఐ ఎగ్గొడితే వాళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు జరిమానాతో సరిపెడుతున్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలను నాశనం చేస్తున్నారు. మొత్తం పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా కార్మికుడు, కార్మికురాలు అనే వాళ్లను బతకనిచ్చే పరిస్థితే లేదు. పైగా ఉన్న హక్కుల్ని పూర్తిగా లాగేసుకునే ప్రయత్నం జరుగుతోంది. దానికి ఈ 4 లేబర్ కోడ్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఈ లేబర్ కోడ్స్ ఉంటే కార్మిక వర్గం అంతా బానిసలుగా మారుతారు. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని మే 20వ తారీఖున జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాన్ని 4 కోడ్లుగా తీసుకొచ్చి యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టదాయకమైన లేబర్ కోడ్లను ఉన్నాయి. ప్రధానంగా ఆనాడు బ్రిటిష్ కాలంలోనే కార్మిక చట్టాల గురించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది 1926లో తెచ్చుకున్న దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు ఎవరైతే బడా కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అనుకూలంగా ఈరోజు చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనేది పన్నాగాలు పన్నుతుంది. ఈరోజు 8 గంటల పనిదినం ఏదైతే ఉందో ఆ 8 గంటల పనిదినాన్ని ఆనాడు చికాగో నగరంలో ఇంచుమించు 16 గంటలు అనేది ఆ రోజు పని చేయించుకున్నారు. అదే పందాలో ఈరోజు బీజేపీ అనేది ముందుకు పోతుంది. దీనివల్ల కార్మికుల తాలూకు శ్రమని దోచుకొని యజమానులకి ఈరోజు దోచిపెట్టే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జేఏసీ తరఫున పెద్ద ఎత్తున మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు కూడా పాల్గొని ఈరోజు 3వసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చాడు, నేను గాని అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రెండోది జీవన వృత్తి ఏదైతే ఉందో చూపిస్తాననేది అనేక హామీలు ఇచ్చి హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు నష్టదాయకమైన ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటీయూసీగా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వైస్ చైర్మన్ గా ఉన్నాం. భారతదేశంలో అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ సంపదని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నియమించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా తాకట్టు పెట్టే సంగతి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా కార్మికుల తరపున కానీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మాట్లాడకుండా ఉండాలంటే కార్మిక సంఘాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకున్న హక్కులు ఏదైతే ఉన్నాయో కార్మికుల హక్కులు, ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటి కూడా తొంగలో తోసేసి కార్పొరేట్ సంస్థలు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చి ఈ కార్మికులందరినీ కూడా బానిసలకు చేయాలనే ప్రయత్నం చేస్తుంది. దానికి అగనిస్ట్గా ఈవేళ కార్మికులందరినీ కూడా ఐక్యతపరిచి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసి
రేపు 20వ తారీఖున సమ్మె చేయాలని అఖిలపక్ష జాతీయ కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం వరకు విశాఖపట్నంలో కార్మిక సంఘాలు అన్ని కూడా జేఏసీ కూడా విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ఐఎన్టీసీగా మీకు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా కార్మికులు నష్టం చేసేటటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తారీఖు నాడు అఖిల భారత సమ్మెకు పిలిపించాయి. ఈ సమ్మెను విశాఖపట్నంలో 100% జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులకి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తన విధానాలని చరవేగంగా అమలు చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగం సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఉంది. అది రైల్వేలు కావచ్చు, పోర్టులు కావచ్చు, చమురు సంస్థలు కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్లు కావచ్చు, ఇలాగ భూములు, గనులు, అంతరిక్షాన్ని అన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఉంది. మరో పక్కనే కార్పొరేట్లకి ఏ విధమైన దోపిడీకి ఆటంకం లేకుండా ఉండేందుకు కార్మికులు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని మార్పులు చేయడం అనేది జరుగుతోంది. కార్మికుల 44 కార్మిక చట్టాలుంటే ఆ 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగినట్టయితే కార్మికుల్ని బానిసలు అవ్వడం తప్ప మరొక ఏమీ ఉండదు. ఆ రకంగా కార్మికులను పచ్చి బానిసలాగా మార్చి యాజమానుల కాళ్ళ కింద చెప్పుల్లాగా అనగదొక్కి ఉంచాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే బలవంతంగానైనా ఈ లేబర్ కోడ్స్ అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగినట్లయితే కార్మికులకు సమ్మె చేసే హక్కు గాని, సంఘం పెట్టుకునే హక్కు గాని, లేదంటే జీతబత్యాల బేరం ఆడుకునే హక్కు గాని, పని గంటలు గాని ఇటువంటివి ఏమీ లేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం 8 గంటల పనిదినం కోసం 136 సంవత్సరాల క్రితం పోరాడి మేడే సాధించుకుంటే ఈ రోజున 12 గంటలు, 14 గంటలు, 18 గంటలు కూడా పనిచేయమని చెప్పేసి కార్పొరేట్ దిగ్గజాలు చెప్తూ ఉన్నాయి. ఎల్ఎన్టీ యాజమాన్యం లాంటి కంపెనీలు కానీ, సత్యానారాయణ లాంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎక్కువ పని గంటలు పనిచేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగా కార్మిక చట్టాలు అమలు కాకముందే కార్మికుల మీద దోపిడీ తీవ్రమవుతుంటే ఈ లేబర్ కోడ్స్ కనుక రద్దయిపోయినట్టయితే కార్మికుల పరిస్థితి ఏ రకంగా, కార్మిక చట్టాలు రద్దయిపోతే కార్మికుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి అనే డిమాండ్ తోటి మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. మనం చూసాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఏ లేబర్ కోడ్స్ అమలు చేయకముందే తనకు నచ్చిన వాడిని నచ్చినట్టు తొలగించేస్తున్నారు ఉద్యోగాల నుంచి. సీనియారిటీ